ఏ మిషన్ కింద సిబ్బందిని సురక్షితంగా తిరిగి పొందడానికి ఇస్రో ఇటీవల తన మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్టును పూర్తి చేసింది. గగనయాన్ మిషన్ కోసం రాబోయే గగనయాన్ మిషన్ కోసం పారాచూట్ ఆధారిత డిసిలరేషన్ వ్యవస్థను అంచనా వేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్టును విజయవంతంగా నిర్వహించింది. భారత సైన్యం నిర్వహించిన తొలి ఆరోగ్య సేతు వ్యాయామం ఎక్కడ జరిగింది? అస్సాంలోని టిన్సుకియా జిల్లాలోని డుమ్డుమాలోని రూపాయిలో భారత సైన్యం తొలి ఆరోగ్య సేతు వ్యాయామాన్ని నిర్వహించింది. ఈ ప్రాంతంలో ఇది మొట్టమొదటి పౌర సైనిక వైద్య కలయిక వ్యాయామం. ఆర్మీ మెడికల్ కార్ప్స్, సీనియర్ సివిల్ వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు టిన్సుకియాలోని నార్థర్న్ ఫ్రాంటియర్ రైల్వే హాస్పిటల్ మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం దీని యొక్క లక్ష్యం. అమెరికా మరియు మిత్ర దేశాలతో కలిసి సూపర్ గరుడ షీల్డ్ 2025 వార్షిక సైనిక విన్యాసాలను ఏ దేశం ప్రారంభించింది? ఇండోనేషియా. ఇండో పసిఫిక్ ఉద్రిక్తత మధ్య ప్రాంతీయ భద్రతను పెంపొందించడానికి ఇండోనేషియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు మిత్ర దేశాలతో కలిసి వార్షిక సైనిక విన్యాసం అయిన సూపర్ గరుడ షీల్డ్ 2025ను ప్రారంభించింది. ఈ సూపర్ గరుడ షీల్డ్ అనేది 2009 నుండి ఏటా నిర్వహించబడుతున్న ఒక పెద్ద బహుళజాతి వ్యాయామం. దీనిని ఇండోనేషియా దేశం జాతీయ సాయుధ దళాలు మరియు యుఎస్ఏ ఇండో పసిఫిక్ కమాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ విన్యాసం జకార్తా మరియు సుమత్రాలో 11 రోజుల పాటు జరుగుతుంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ నుండి నేషనల్ పెన్షన్ స్కీమ్కు వన్ టైం వన్ వే స్విచ్ సౌకర్యాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది? ఆర్థిక మంత్రిత్వ శాఖ. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ నుండి నేషనల్ పెన్షన్ స్కీమ్కి వన్ టైం వన్ వే స్విచ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఈ సౌకర్యం యూపీఎస్ సబ్స్క్రైబర్లకు సూపర్ యానిమేషన్కు 1 సంవత్సరం ముందు, స్వచ్ఛంద పదవి విరమణకు 3 నెలల ముందు వరకు అందుబాటులో ఉంటుంది. ఈ చర్య పెన్షన్ ప్రయోజనాలను క్రమబద్ధీకరించడం మరియు దీర్ఘకాలిక పదవి విరమణ పరిష్కారంగా ఈ ఎన్పిఎస్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టు 2025లో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎన్ఎస్ఏగా ఎవరు నియమితులయ్యారు? అనీష్ దయాల్ సింగ్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మరియు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ మాజీ డైరెక్టర్ జనరల్ అయినటువంటి అనీష్ దయాల్ సింగ్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమితులయ్యారు. మణిపూర్ కేడర్ నుండి 1988 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన అనీష్ దయాల్ సింగ్ డిసెంబర్ 2024లో పదవి విరమణ చేశారు. డిప్యూటీ ఎన్ఎస్ఏగా ఆయన అంతర్గత వ్యవహారాలను నిర్వహిస్తారు. మాజీ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అనగా రా యొక్క చీఫ్ అయిన రాజేంద్ర ఖన్నా అదనపు ఎన్ఎస్ఏగా ఉన్నారు. 2025 ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్లో వ్యక్తిగత జూనియర్ ప్రపంచ టైటిల్ను సాధించిన తొలి భారతీయ మహిళ కాంపౌండ్ ఆర్చర్ ఎవరు? చికితా తనపర్తి. భారతదేశానికి చెందిన చికితా తనపర్తి వ్యక్తిగత జూనియర్ ప్రపంచ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ మహిళా కాంపౌండ్ ఆర్చర్గా నిలిచింది. కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో ఆమె అండర్-21 మహిళల బంగారు పతకాన్ని గెలుచుకుంది. 18వ అంతర్జాతీయ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది? చైనాలోని జినింగ్లో జరిగిన 18వ అంతర్జాతీయ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్లో
లూథియానా బాలుడు అయినటువంటి రాయన్స్ గుప్తా ఒక బంగారు పతకం మరియు రజత పతకాన్ని గెలుచుకున్నాడు. యుఎస్ఏ, జర్మనీ, జపాన్, చైనా మరియు ఆస్ట్రేలియాతో సహా 31 దేశాలతో పోటీపడి టీమిండియా మొత్తం 7 పతకాలు మరియు ఒక ప్రత్యేక అవార్డును గెలుచుకుంది. కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ జట్టుకు మద్దతిచ్చింది. సమన్వయ శక్తి 2025 వ్యాయామంలో ఏ 2 రాష్ట్రాలు భాగమయ్యాయి? అస్సాం మరియు మణిపూర్. అస్సాంలోని టిన్సుకియా జిల్లాలోని లైపులిలో భారత సైన్యం సమన్వయ శక్తి 2025 అనే వ్యాయామం ప్రారంభించింది. ఈ వ్యాయామం అస్సాం మరియు మణిపూర్ అధికారులతో సైనిక పౌర సమైక్యత ఇనిషియేటివ్, ప్రాంతీయ సవాళ్ళ కోసం భద్రతా దళాలు, ప్రభుత్వ విభాగాలు మరియు పౌర సంస్థల మధ్య సినర్జీని నిర్మించడం దీని యొక్క ఉద్దేశం. లింగ సమానత్వాన్ని పెంచడానికి ఏ భద్రతా దళం తన మొదటి మహిళా కమాండో యూనిట్ను ప్రారంభించింది? సిఐఎస్ఎఫ్. ఇది సిఐఎస్ఎఫ్ కోసం మొదటి ఆల్ ఉమెన్ కమాండో యూనిట్. ఇందులో 30 మంది మహిళలు ఉంటారు. సిఆర్పిఎఫ్ యొక్క ఆల్ ఉమెన్ కమాండో యూనిట్ వచ్చి కోబ్రా. లింగ సమానత్వాన్ని పెంచడానికి మరియు మహిళలను ఫ్రంట్ లైన్ భద్రతా పాత్రల్లో ఉంచడానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనగా సిఐఎస్ఎఫ్ తన మొదటి ఆల్ ఉమెన్ కమాండో యూనిట్ను ప్రారంభించింది. 17 కింద ఐఎన్ఎస్ ఉదయగిరిని ఏ షిప్ యార్డ్ నిర్మించింది? మజగాన్ డాక్ షిప్ యార్డ్స్ లిమిటెడ్, ముంబై. 2025 ఆగస్టు 26న భారత నౌకాదళం విశాఖపట్నం నేవల్ బేస్లో ప్రాజెక్ట్ 17A మల్టీ మిషన్ స్టెల్త్ ఫ్రిగేట్లు అయినటువంటి ఐఎన్ఎస్ ఉదయగిరి మరియు ఐఎన్ఎస్ హిమగిరిలను ప్రారంభించింది. ఇవి వార్షిప్ డిజైన్ బ్యూరో ద్వారా అంతర్గతంగా రూపొందించబడిన ప్రాజెక్ట్ 17 శివాలిక్ తరగతి ఫ్రిగేట్లో భాగం. ఈ ఐఎన్ఎస్ ఉదయగిరిని ముంబైలోని మజగాన్ డాక్ షిప్ యార్డ్స్ లిమిటెడ్ మరియు కోల్కతాలోని గార్డెన్ రీచ్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ద్వారా ఐఎన్ఎస్ హిమగిరిని నిర్మించబడ్డాయి. జాతీయ యువజన పురస్కారం ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్? యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ యువజన అవార్డు 2024 కోసం నామినేషన్లను ఆహ్వానించింది. ఈ అవార్డును యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేస్తుంది. సామాజిక సేవ మరియు జాతీయ అభివృద్ధిలో అత్యుత్తమ కృషి చేసిన భారతీయ యువతకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డుకు అర్హత కలిగిన వయసు వచ్చి 15 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉంటుంది. హర్యానాలోని కురుక్షేత్రలో ప్రారంభించబడిన 11 వారాల శుభ్రత మిషన్ పేరు ఏమిటి? స్వచ్ఛ కురుక్షేత్ర, మేరా కురుక్షేత్ర, మేరా అభియాన్. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని స్వచ్ఛ కురుక్షేత్ర, మేరా కురుక్షేత్ర, మేరా అభియాన్ అనే శుభ్రతా మిషన్ను కురుక్షేత్రలోని గీతా జ్ఞాన్ సంస్థానంలో ప్రారంభించారు. ఈ మిషన్ ఆగస్టు 24 నుండి నవంబర్ 7 వరకు 11 వారాల పాటు జరగనుంది. దీని లక్ష్యం కురుక్షేత్రాన్ని భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన మరియు అందమైన నగరంగా మార్చడం. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా కింగ్ పిన్ను అరెస్టు చేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? ఆపరేషన్ చక్ర. ట్రాన్స్నేషనల్ సైబర్ ఫ్రాడ్ సిండికేట్ కింగ్ పిన్ను సిబిఐ ఆపరేషన్ చక్ర కింద అరెస్ట్ చేసింది. ఈ ఏడాది మే 2025లో సిబిఐచే రద్దు చేయబడిన ట్రాన్స్నేషనల్ సైబర్ ఫ్రాడ్ సిండికేట్లో కీలక నిందితుడిగా ఉన్న పరారీలో ఉన్న నిందితుడిని సిబిఐ తన కొనసాగుతున్న ఆపరేషన్ చక్రాలో భాగంగా అరెస్టు చేసింది.
ప్రపంచ ఆకలి సంక్షోభాన్ని పరిష్కరించడానికి భారత ప్రభుత్వం మరియు ఏ సంస్థ ఒక ఒప్పందంపై సంతకం చేశాయి? ప్రపంచ ఆహార కార్యక్రమం, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ప్రపంచ ఆకలి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలహీన జనాభాకు బలవర్ధకమైన బియ్యాన్ని అనగా ఫోర్టిఫైడ్ రైస్ అందించడం ద్వారా భారత ప్రభుత్వం మరియు ప్రపంచ ఆహార కార్యక్రమం ఒక ఒప్పందంపై సంతకం చేశాయి.